హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట. సో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వెళ్ళామో. ఇదైతే నేను జిప్ లైన్ ఎక్కడానికైతే వెళ్తున్నాను అనమాట. మా ఫ్యామిలీలో అందరికన్నా ముందు నేను ట్రై చేద్దాం అనుకున్నా, నేనే ట్రై చేయబోతున్నాను కూడా. ఇదైతే నా బర్త్డే స్పెషల్ వీడియో అనమాట. నా బర్త్డే రోజు మా అన్నయ్య చెప్పారనమాట, నీకు సర్ప్రైజ్ థ్రిల్ ఇస్తానమ్మా అని. నేను దానికి ఓకే అన్నాను. ఇంకా ఆ రోజు వైజాగ్లో ఉన్నాం కదా మేము, ఇంకా అప్పుడైతే వెళ్ళామన్నమాట. సో అందరూ చూస్తూ ఉన్నారు కదా, అలా వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, భయం వేసింది కూడా. బట్ తర్వాత ఓకే పర్లేదు, ట్రై చేయాలి ప్రతిదీ లైఫ్లో అనిపించింది. నాతో పాటు మా వాళ్ళు కూడా ట్రై చేద్దామని వచ్చారనమాట. బట్ ఇందులో ఇంతమందిలో ఒకరైతే ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళి తిరిగి వచ్చేసారనమాట. వాళ్ళు ఎవరు అనేది కింద కమెంట్ చేయండి. ఫైనల్గా మనకైతే ఇచ్చేసారనమాట. ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, మనకి పెట్టి మనకి అది పడిపోకుండా కరెక్ట్గా ఇది చేసి ఇస్తారు. అప్పుడు వీడియో తీస్తున్నప్పుడు మా తమ్ముడు అంటున్నాడు అనమాట, అక్క నీ టీషర్ట్ మీద కూడా అడ్వెంచర్ అని రాసింది చూడు అని. సో అదే చూపిస్తూ ఉన్నాను మీకు కూడా. నేను, సింధు, వనిత, నిహారిక అండ్ లోకేష్, అన్నయ్య, ఇంకా సాయి, రమ్య, ఇంతమందిని ట్రై చేసామన్నమాట. ఇందులో ఒకరైతే భయపడ్డారు, అదెవరో ఫస్ట్ కమెంట్ చేయండి మీరు. ఇంకా నెక్స్ట్ అయితే నా టర్న్ వచ్చిందనమాట. ఇంకా అన్నీ వాళ్ళే పెట్టి అరేంజ్ చేస్తారు, మనం ఏమీ చేయాల్సిన పని లేదనమాట. అంటే మనం సరిగా పెట్టుకుంటామో లేదో అని వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, సేఫ్టీ. వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళే అవన్నీ పెట్టి మనల్ని ఏమంటారు రెడీ చేసి పంపిస్తారనమాట. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా పంపిస్తారు. ఇంకా నేను స్టార్ట్ అయ్యి లోపలికి పైకి వెళ్ళిన తర్వాత కెమెరా ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. ఇంకా అందుకోసం నేను కెమెరా పట్టుకోలేదు. అప్పటికి మా సాయి అంటూనే ఉన్నాడు, వదినా నువ్వు కెమెరా పట్టుకొని వెళ్తాను, పట్టుకొని వెళ్ళకపోతే నీకు మామూలుగా ఉండదు అని చెప్పి పక్క నుంచి సెటైర్లు వేస్తూ ఉన్నారు. బట్ ధైర్యం సరిపోలేదన్నమాట. ఈరోజు చెప్తున్నాను నేను. ఒక ఫైనల్గా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇద్దరినిగా పంపిస్తారు పైకి. అంటే ఒక ఫ్యామిలీ ఉంటే ఓకే, ఇండివిజువల్గా వస్తే వేరే వేరే వాళ్ళని పంపిస్తారు. సో ఇంకా అలాగా అక్కడ పైన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరిని ఇక్కడికి పంపిస్తారనమాట. అలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ గ్యాప్లో మనల్ని అయితే పంపిస్తారు. ఇంకా నెక్స్ట్ నా టర్న్ అయితే వచ్చింది. ఇక్కడైతే కావ్య కింద నుంచి వీడియో అయితే తీస్తుందన్నమాట. ఇంకా పైనుంచి తీయటానికి అవ్వలేదు అని చెప్పేసి కింద జూమ్ చేసి వీడియో అయితే తీస్తుందన్నమాట. నేను అండ్ వనిత ఇద్దరం అయితే ఫస్ట్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడే నేను ఇందాక నుంచి ఒకరు వెళ్ళలేదు, ఎవరో కమెంట్ చేయండి అని. అది నేను కాదు, వనిత అన్నమాట. చాలా ధైర్యంగా ఉంటుంది, అన్నిటికీ ప్రతిదానికి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. బట్ ఈ జిప్ లైన్ ఎక్కడానికి ఎందుకో తను చాలా అంటే చాలాసేపు సంకోచిస్తుందన్నమాట, భయపడుతుంది. అసలు అతను చెప్పారు, ఏం కాదమ్మా అన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి, కేర్గానే వెళ్ళొచ్చు, వెళ్ళు అని చెప్తున్నా కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట. భయపడింది, వద్దు నేను దిగి వెళ్ళిపోతాను, కొంచెం భయంగా ఉంది అని. బట్ నేను పక్క నుండి మోటివేట్ కూడా చేశాను చాలాసేపు. అంటే చాలాసేపు మీన్స్ ఒక 5 మినిట్స్ అలా ఉండు, ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది అని. అంటే వద్దొద్దు నాకు టెన్షన్ వచ్చేస్తుంది, కింద మొత్తం అదంతా లోయ కదా, ఇంకా నాకు వద్దు, భయం వేస్తుంది అని చెప్పారనమాట. ఇంకా అందుకోసమని నెక్స్ట్ అయితే సింధు వచ్చారు. నేను సింధు ఇద్దరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా అసలు
ఏమంటారు ఎక్స్‌ప్రెస్ చేయలేను. అంత బావుండిందనమాట. లైఫ్‌లో ఇలాంటి అడ్వెంచర్స్ అప్పుడప్పుడు చేయాలి అని నాకు గూడా అనిపిస్తా ఉంటది. బట్ ఆ రోజు చేసినందుకు చాలా హ్యాపీగా ఉందనమాట. నెక్స్ట్ అయితే బంగీ జంప్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. దాన్ని కూడా మస్ట్‌గా ట్రై చేయాలనమాట. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. 40+ అయితే యాక్సెప్ట్ చెయ్యరంట. 40 లోపే ట్రై చేయాలనమాట. రీసెంట్‌గానే మా రిలేటివ్స్ వెళ్ళొచ్చారు. ఆహ్ మా సిస్టర్ కూడా ట్రై చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పింది ఎక్స్‌పీరియన్స్ కూడా. ఇంకా ఇప్పుడు మా ఇద్దరిని కూడా తోసేస్తున్నారనమాట వెళ్ళిరండి అని చెప్పేసి. సో, ఇక్కడ వాళ్ళు వీడియో తీస్తున్నారు కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం చెప్పెళ్ళాలి. బట్ చెప్పలేదు. చెప్పకుండానే ఎళ్ళామనమాట. అది ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బావుందనమాట. మీకు కూడా ఎవరికైనా గానీ, ఎప్పుడైనా గానీ ఇలాంటి ఛాన్స్, ఆపర్చునిటీ వస్తే లైఫ్‌లో అస్సలంటే అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మంచి ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ నవీన్ అండ్ నిహారిక వెళ్తున్నారనమాట. అంటే ఇంకా వన్ బై వన్ ఇలాగే వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళందరికి కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ కదా! లైఫ్‌లో ఇలాంటివన్నీ గూడా. నెక్స్ట్ ఇక్కడైతే అన్నయ్య అండ్ లోకేష్ ఇద్దరైతే వెళ్తున్నారనమాట. వాళ్ళిద్దరూ స్టార్ట్ అయిపోయారు. అసలు అమ్మో! లోకేష్ బరువుకి ముందుకెళ్ళలేకపోయాడనమాట. అది కాదులే జస్ట్ ఫర్ ఫన్. లోకేష్ ఏంటంటే అక్కడ స్ట్రక్ అయిపోయాడు. వెయిట్ అనేది సరిపోలేదనమాట. వెయిట్ తక్కువ ఉండేసరికి బిడ్డ మధ్యలోనే ఆగిపోయాడు. మళ్ళీ వాళ్ళుండి వెనక్కి లాక్కొని వచ్చారనమాట. ఇదైతే లోకేష్ లైఫ్‌లో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. అది క్యాప్చర్ చేయలేదులెండి. అంటే ఫస్ట్ మధ్యలో దాకెళ్ళి అక్కడే ఆగిపోతే వాళ్ళు తీసుకొని వెనక్కి వచ్చారనమాట. ఇక్కడేమో ఇక్కడ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అసలు మామూలుగా లేదనమాట ఈ అనుబంధం. నెక్స్ట్ లెవెల్. వాళ్ళ తమ్ముడిని హగ్ చేసుకుంటుంది వాళ్ళ చెల్లి. అసలు ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా భలే ఉంటాయి అబ్బా! ఫ్యూచర్‌లో వాళ్ళు పెద్దయిన తర్వాత చూసుకుంటుంటే. ఇంకీమె గారొచ్చి కాంతమ్మ, సూర్యకాంతమ్మ వచ్చి బిస్కెట్స్ ఇస్తూ ఉంది. ఇలా ఫన్నీగా మా ట్రిప్ అంతా జరిగిందనమాట.
ఇంకా ఇక్కడైతే నేను అక్కడ వేరే ఒక బ్రదర్ ఉంటే తనని నేను అడిగాననమాట. తన దగ్గర మొబైల్ ఉంటే బ్రో కొంచెం మాకు కూడా వీడియో తీసి పెడతారా అక్కడి వరకు వెళ్ళేలోపు అని నేనే అడిగాను. సో, ఆ అన్న తప్పకుండా తీస్తానండి అని చెప్పారనమాట. ఎందుకంటే తను సెల్ఫీ తీసుకుంటూనే వచ్చారనమాట. ఇంత పెద్ద జిప్పే ఉంది కదా! దీని మొత్తం ఒక వీడియో తీసుకుంటూనే వచ్చారనమాట భయపడకుండా. సో, ఇంకా అందుకోసమని నేను ఆ బ్రదర్‌ని రిక్వెస్ట్ చేస్తే తను ఓకే అని చెప్పి వీడియో తీశారనమాట. కింద నుంచి మా వాళ్ళు తీశారు. కొంచెం క్లారిటీ ఉండదు కదా! ఇదైతే దగ్గర నుంచి ఉంటది కదా అని చెప్పేసి ఆ బ్రదర్‌ని అడగగానే తను తీశారనమాట. తన పేరు కూడా మేము తెలుసుకోలేదు. తర్వాత మనకి నియర్ బై షేర్ ఉంటది కదా! దాని నుంచి పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకంటే తను మన సబ్స్క్రైబర్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. సో, లైఫ్‌లో ఇలాంటి స్టంట్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. సో, ఓవరాల్‌గా ఇదన్నమాట మా వీడియో. ఇంకా మా వీడియో ఎలా అనిపించింది, ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. లైఫ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ కదా ఇలాంటివి. మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే అస్సలు వెయిట్ చేయొద్దనమాట. వెంటనే మనకి నచ్చిన స్టంట్లు ఇలాంటివన్నీ చేసేయటమే అన్నమాట. ఓవరాల్‌గా మా వీడియో ఇవాల్టికి ఇది. వీడియో గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబూర్.